హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, కంగువా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఈ రోజు నుంచే మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా వచ్చింది ఇన్ 4 సౌత్ లాంగ్వేజెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఒక గ్రాండ్ ఇయర్ బెస్ట్ మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ కొట్టేయడం బెటర్. టైం వేస్ట్ తప్ప అక్కడ ఏం ఉండదు. ఇక ఆలియా భట్ జిగ్రా నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేయండి. బాలీవుడ్ నుంచి లాస్ట్ టైం రిలీజ్ అయిన 2 సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫార్మ్ చేయగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. బుల్బులియా 3 నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 22 నుంచి అవైలబుల్ గా రానుండగా, సింగం 3 అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 30 నుంచి రెంటల్ పర్పస్ మీద, డిసెంబర్ 27 నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి అవైలబుల్ గా రానుంది. ఇక అమరన్ ఇప్పటికే నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతూ ఉండగా, బ్లడీ బెగ్గర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో, విక్కీ విద్యాక ఓవాలా వీడియో నెట్ఫ్లిక్స్ లో ప్రెజెంట్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ అండ్ కొరియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా, రీసెంట్ గా థియేట్రికల్ గా రిలీజ్ అయిన పుష్ప 2 డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. థియేట్రికల్ రన్ బాగుంటే 1 మంత్ తర్వాత వస్తుంది, బట్ యావరేజ్ గా రన్ అయిందంటే మాత్రం ఎక్కువ పెట్టుకున్నంత 4 వీక్స్ లోనే వచ్చేస్తుంది. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా కొన్ని సినిమాలకి ప్రీమియర్ టెలికాస్ట్ లు పడ్డాయి. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ టైం స్టార్ మాలో టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో 6.39 టీఆర్పీ తెచ్చుకుంటూ పర్వాలేదనిపించింది ఈ ఫిల్మ్. ఇక జీతేలులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫిల్మ్ 3.5 టీఆర్పీతో డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో జైలర్ 3 టీఆర్పీ తెచ్చుకోగా, పుష్ప 2 శాటిలైట్ రైట్ స్టార్ మా వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ ఎప్పుడో రాగా, ప్రెజెంట్ ఉన్న టాక్ బట్టి చూస్తే ఆ డేట్ కి మూవీ వచ్చేలా కనిపించట్లేదు. అలా అని పోస్ట్ పోన్ కూడా కాదు, కాస్త ముందు రావచ్చు వెనక రావచ్చు. ఏదైనా మూవీలో హారర్ సీన్స్ మాత్రం మంచిగా వచ్చాయని టాక్. రామ్ పోతినేని 22nd మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో చేస్తూ ఉండగా, రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవడంతో ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీని మహేష్ బాబు అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ మూవీలో ఒక యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది ప్రెజెంట్ యంగ్ బ్యాచ్ లో ఎవరైనా కావచ్చు. అయితే రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ మిస్టర్ బచ్చన్ మూవీలో ఎంట్రీ ఇవ్వగా, తన క్యామియో మూవీకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదని చెప్పొచ్చు. మరి ఇదెంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ అయితే సినిమాపై పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాలేదు. చిరు బాలయ్య క్లాష్ తో ఇప్పుడొచ్చినా కూడా బాలయ్య సినిమాలకు ఉండే హైపే వేరు. బట్ ఈసారి చిరు క్లాష్ లో రాకపోవడంతో సినిమాపై హైప్ పెద్దగా లేదనేది కాదనలేని వాస్తవం. రవితేజని కాదని మరి గోపిచంద్ మల్లిని మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న జాట్ ఫిల్మ్ సన్నీ డియోల్ తో చేస్తూ ఉండగా, ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ ఇట్ గేవ్ 0 ఇంపాక్ట్. బాలీవుడ్ ఆడియన్స్ కి సన్నీ డియోల్ కొత్తగా అనిపించిన మేకర్స్ టార్గెట్ కూడా బాలీవుడ్ కావడంతో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అసలే గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆ ఫిల్మ్ రష్మిక, యానిమల్, పుష్ప 2, కుబేర వంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రెజెంట్ ఒక సూపర్ స్టార్ గా వెలుగుతూ ఉండగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో రాబోతుంది. ఈ మూవీ టీజర్ డిసెంబర్ 9న 11:07 AM కి రిలీజ్ కానుంది. రీసెంట్ టైమ్ లో చాలా సినిమాలు పార్ట్ 2, పార్ట్ 3 సీక్వెల్స్ ని అనౌన్స్ చేయగా, ప్రెజెంట్ క్లిఫ్ హ్యాంగర్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది. అసలు నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేసేలా చేసేవే క్లిఫ్ హ్యాంగర్స్. బాహుబలితో ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అవగా, రీసెంట్ గా వచ్చిన పుష్ప 1 దేవర అండ్ పుష్ప 2లో ఈ క్లిఫ్ హ్యాంగర్స్ అయితే అంతగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ పార్ట్స్ కోసం వెయిట్ చేయలేని దాన్ని పక్కన పెడితే అసలు సెకండ్ పార్ట్ అవసరం అనే ఫీల్ అయితే తీసుకొచ్చాయి. అయితే అప్పట్లో బాహుబలి 1, ఇప్పుడు సలార్ అండ్ కల్కి క్లైమాక్స్ నెక్స్ట్ పార్ట్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. అలా ప్రభాస్ ఒకటి సినిమాలు మాత్రమే క్లిఫ్ హ్యాంగర్స్ లో వర్కౌట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అయితే హరియర్ వీరమల్లి వంతు. ఈ 4 ఏళ్ల షూటింగ్ లో ఎన్నో చేంజెస్ అయితే వచ్చాయి. మరి దేన్ని క్లిఫ్ హ్యాంగర్ గా వదులుతారో చూడాలి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారు అపాయింట్ అయ్యారు. కెరీర్ స్టార్ట్ అయిన 10 years లోనే ఎన్నో హైస్ చూసిన తర్వాత లోస్ ని చూస్తూ ఇప్పటికీ బిగ్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు గారు ఏం చేంజెస్ తీసుకొస్తారో చూడాలి. ఏం తీసుకొచ్చినా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు అనేవి క్యాన్సిల్ అయ్యాయి. కారణం ఒకటే రీజన్, సంధ్య థియేటర్ లో రీసెంట్ గా అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాట్ లో ఒక మహిళ చనిపోవడంతో ఇది మళ్లీ రిపీట్ కాకుండా తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ ని క్యాన్సిల్ చేశారు. అయితే దీన్ని ఫేస్ చేసేది అప్కమింగ్ మూవీస్ అయిన గేమ్ చేంజర్ అండ్ హరియర్ వీరమల్లి ఫిల్మ్స్. యాక్చువల్ గా పుష్ప 2కి Day 1 అంత నెంబర్ రావడానికి కారణం ప్రీమియర్ షోస్ అండ్ వాటికి పెట్టిన టికెట్ రైట్స్. లేదంటే Day 1 ఆల్ టైమ్ రికార్డ్ వచ్చినా కూడా అంత మార్జిన్ తో అయితే వచ్చేది కాదు. ఒకవేళ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారంటే మాత్రం గేమ్ చేంజర్ 100 కోట్లైనా కొడుతుందనేది ట్రేడ్ లో ఉన్న క్వశ్చన్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ 300 కోట్ల పైన బడ్జెట్ ఉన్న హరియర్ వీరమల్లి, గేమ్ చేంజర్ లాంటి సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అయితే ప్రొడ్యూసర్ కి బిజినెస్ అంతగా చేరదు. చూడాలి మరి గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ తీసుకొస్తుందో లేదో. ఇక గేమ్ చేంజర్ బుకింగ్స్ యూకేలో ఇప్పటికే ఓపెన్ అవగా దాదాపు అన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక యూఎస్ లో ఈ డిసెంబర్ 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. సో నార్త్ అమెరికాలో 28 days ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ అవుతూ ఉండగా ప్రీమియర్స్ లో ఎంత నెంబర్ పడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. పుష్ప 2 మూవీ టీం రోజుకో పోస్టర్ ని దింపుతూ ఉండగా ఆ నెంబర్స్ అయితే ట్రేడ్ కి దగ్గరలోనే ఉన్నాయి. బట్ నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో 2 days లో 449 కోట్ల గ్రాస్ తప్పు అంటూ 500 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ప్రొడ్యూసర్ చెప్పాడు. ప్రొడ్యూసర్లు తక్కువ చెప్తున్నారని కాల్ చేసి మరీ తిడుతున్నారు అంటూ సినిమాని మరోసారి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అసలు ట్రే లెక్కల్లో 2 days లో వచ్చిన గ్రాస్ 424 కోట్లు. అయితే 76 కోట్ల ఎగ్జాజరేషన్ నెంబర్ ని కలుపుతూ
500 కోట్ల పోస్టర్ ని దింపడంతో చాలా మంది షాక్ అవుతున్నారు. యాక్చువల్ గా ఈ సినిమాకి డే 1 అంత నెంబర్ కూడా రాలేదు. యాక్చువల్ గా ముందు రిలీజ్ అయిన ప్రతి సినిమాలకి కూడా ప్రీమియర్ షోలు 2000-3000 టికెట్స్ పెట్టారు. ఆ షోస్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. బట్ దేన్ని కూడా డే 1 కలెక్షన్స్ లో కలపలేదు. బట్ ఈ సినిమా విషయంలో అవన్నీ కలిపినా కూడా వచ్చిన నెంబర్ కంటే 76 కోట్లు ఎక్కువగా వేసుకోవడం నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలకి ఇన్స్పైరింగ్ గా ఉందని చెప్పొచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇక షూటింగ్ లో అప్డేట్స్ విషయానికి వస్తే ప్రభాస్ అను రాఘోపూడి మూవీ షూటింగ్ ప్రజెంట్ జరుగుతూ ఉండగా 6 days షెడ్యూల్ కి ప్రభాస్ ఓకే చెప్పాడు. ఇది ఈ మూవీ వరకు ప్రభాస్ జాయిన్ అయ్యే 3rd షెడ్యూల్. ప్రెజెంట్ అయితే షూటింగ్ RFCలో జరుగుతుంది. ఇక RC16 మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అవగా రామ్ చరణ్ కూడా రీసెంట్ గానే జాయిన్ అయ్యాడు. అండ్ విశేషం ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ ని December 10th స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఓజీ బ్యాంకాక్ షెడ్యూల్ తో సుజిత్ బిజీగా ఉండగా పవన్ January నుంచి ఓజీలో జాయిన్ కానున్నారు. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వేరమల్ వన్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్ పెడతా అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.